ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి నెల మొదటి వారంలో కలలో కూడా నమ్మలేని మార్పులు చూస్తారు. ఒక వ్యక్తి ప్రవేశం మీ లైఫ్ని మార్చబోతుంది. గతంలో పడిన కష్టాల నుండి మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి కాలం ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి జాతకులకి సమయం మనోధైర్యంతో ముందడుగు వేస్తే సత్ఫలితాలు అనేవి సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. తోటి వారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది. కనకదార స్తోత్రం చదివితే ఇంకా చాలా బాగుంటుంది. శుభకాలం కొనసాగుతోంది. కృషికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కుతుంది. వ్యాపారంలో విశేష లాభాలు సాధ్యం అవుతాయి. పెట్టుబడులు ఫలిస్తాయి. ఆర్థిక వృద్ధి స్పష్టంగా ఉంటుంది. గృహ వాహన యోగాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు పెరుగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలును కలిగిస్తాయి. శ్రమకు సరి అయిన ఫలితం మీకు దక్కుతుంది. శ్రీ లక్ష్మి ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం లేదండి. వృశ్చిక రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు చాలా కష్టాలు అనేవి పడి ఉంటారు. ఇప్పటి నుండి కూడా అంటే ఈ సమయం నుండి కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తిగా విముక్తి కలగబోతుంది. మీ లైఫ్ అనేది పూర్తిగా టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఈ 2026 ఈ వృశ్చిక రాశి వారికి చీకటి నుండి అఖండ రాజయోగం వైపుగా సమగ్ర విశ్లేషణ అనేది జరగబోతోంది. అంటే మీకు అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ఒక చలనచిత్రంలాగా సాగే సంవత్సరంగా చెప్పాలి. ఇది సాధారణ సంవత్సరం అయితే మాత్రము కాదు, మీ యొక్క జీవిత గమనాన్ని మార్చే సంవత్సరం. రాత్రి అంత చీకటిగా ఉంటే ఉదయం అంత కాంతివంతంగా ఉంటుంది. అదే సామెత 2026లో మీకు అక్షరాల వర్తిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా పరీక్షిస్తుంది. కానీ ఈ ఏడాది మధ్యలో జరిగే ఒకే ఒక్క గ్రహ మార్పు అంటే గురుడి యొక్క ఉచ్చ స్థితి మీ యొక్క జాతకానికి ఆకాశానికి ఎత్తేస్తుంది. మొదటి భాగం పరీక్షా సంవత్సరం, తర్వాతి భాగం పరిశ్రమకు ప్రతిఫలంగా ఉంటుంది. ఈ పరిణామాత్మకంగా ఏ విధంగా ఉండబోతోందో దానికి గల జ్యోతిష్య కారణాలు ఏమిటో కూడా ఇప్పుడైతే లోతుగా ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఈ రాశి వారికి మీ యొక్క 2వ అంటే ధన మరియు 5వ అంటే సంతాన స్థానాలకు అధిపతి అయిన గురుడు మే నెల చివరి వరకు 8వ ఇంట్లో అంటే కష్టస్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో అష్టమ గురుడు అనేది చాలా క్లిష్టమైనటువంటి లోతైనటువంటి మార్పు కలిగించే దశ. ఇది కేవలం డబ్బు ఆగిపోవడం, అప్పులు పెరగడం మాత్రమే కాదు, జీవితం పైన మీ యొక్క దృష్టిని పూర్తిగా మరల్చే కర్మ ఫలితాలను బలంగా చూపించే కాలంగా కూడా మనం చెప్పవచ్చు. 8వ ఇంట్లో ఉన్నప్పుడు గురుడు ఆకస్మిక ఖర్చులు, గుప్త శత్రువులు, వైద్య చికిత్సలకు సంబంధించిన వ్యయాలు, ఇన్సూరెన్స్, లీగల్ విషయాలు వంటివి కూడా వీటికి ముందుకు తెస్తాడు. మీ పైన మీరు చేసుకున్న నిర్ణయాలు బరువు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు తీసుకున్న మార్గం సరికాదేమో అనేటటువంటి సందేహం అనేది కలగవచ్చు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం సమస్యలు, కుటుంబ ఆస్తులపైన తల ఎత్తే వాదనలు లేదా పన్ను
బ్యాంకు సంబంధిత ఇబ్బందులు కూడా ఈ సమయంలోకి ఎక్కువగా ఉత్పన్నమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అదే సమయంలో దీన్ని పూర్తిగా ప్రతికూలంగా మాత్రమే చూడకూడదు. అష్టమగురుడు మీలో అంతశ్చింతన పెంచుతాడు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, తంత్రాలు, రహస్య శాస్త్రాలపైన ఆసక్తి పెరగవచ్చు. మీ యొక్క లోపాలేంటో బలాలు ఏమిటో విశ్లేషించి మీ యొక్క జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి ఇది ఒక పెద్ద కర్మశుద్ధి దిశగా మీకైతే పూర్తిగా పనిచేస్తోంది. ఈ రాశి వారికి శని మీకు 4వ 5వ ఇంట్లో ప్రత్యేకమైన సంబంధం కలిగిన గ్రహం. 2026 మొత్తం కాలం శని మీ యొక్క 5వ ఇంట్లో మీనరాశిలో సంచారం కొనసాగిస్తూ 5వ ఇల్లు బుద్ధి, విద్య, సంతానం, మనోనిగ్రహం, ప్రతిభా స్థానం. శని ఇక్కడకు రావడం వలన మీరు తేలిగ్గా ఏ నిర్ణయం కూడా తీసుకోలేరండి. చాలా ఆలోచించి అంచనా వేసి బాధ్యతతో అడుగు వేస్తారు. దీని కారణంగా ముందు చేసుకున్న తప్పులను పునరావృతం చేయకూడదు అనేటటువంటి భావన బలపడుతుంది. పెద్దలు చదువు, భవిష్యత్, కెరియర్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేస్తారు. మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవలసినటువంటి పరిస్థితులు, పోటీలు, ఇంటర్వ్యూల రూపంలో వస్తాయి. కానీ అదే సమయంలో పంచమ శని వలన ఆలస్యాలు, మానసిక భారాలు, పిల్లల సంబంధమైన ఆందోళనలు కూడా పెరుగుతాయి. నేను చేస్తున్నది సరిపోతుందా అనేటటువంటి స్వీయ సందేహము మీలో ఎక్కువగా ఉండవచ్చు. ఇది నెగిటివ్ అయితే మాత్రము కాదు. అది శని మీలో బాధ్యతను పెంచుతున్నటువంటి సూచననే చెప్పాలి. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారిగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వీరి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి చాలా విలువిస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం కలవారిగా ఉంటారని అర్థం. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అందువలన వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అనేవి మీరు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.